హర్యానాలో ఏదైతే కార్పొరేషన్స్కి సంబంధించి 10కి 10 భారతీయ జనతా పార్టీ గెలుచుకుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అనూహ్యమైనటువంటి ఫలితాలు. అసలు హర్యానా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజుల్లో డీప్ స్టేట్ వాళ్ళ సహకారంతో పంజాబ్ హర్యానాల్లోనే రైతుల పేరుతో ఉద్యమాలు రెచ్చగొట్టింది. ఆ రైతుల పేరుతో వచ్చినటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి భోజనాలు ఇచ్చి రోజుల తరబడి ఢిల్లీ రోడ్ల మీద నిలబెట్టింది. ఓ రకంగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడంలో నరేంద్ర మోడీని దెబ్బతీసే కుట్రలో అదొక కీలకమైనటువంటి పాత్ర పోషింది. అట్లాంటి హర్యానా ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 మేయర్ స్థానాల్లో 10లో 9 బీజేపీ గెలుచుకుంటే 1 ఇతరులు గెలుచుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ 0కి పరిమితమైనటువంటి సందర్భం ఒకటైతే, డివిజన్ల వారీగా చూస్తే మున్సిపాలిటీ కార్పొరేషన్లు వీటన్నిటికీ జరిగిన వాటిలో బీజేపీ ఏకంగా 25,141 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 9,666కి పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే మరీ దారుణంగా 153కి దిగజారిపోయింది. ఇతరులు ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఎక్కువగా 304 స్థానాలకి చేరుకోవడం అన్నటువంటి సంచలనం సృష్టించినటువంటి అంశం. అదే సందర్భంలో మున్సిపాలిటీలకు సంబంధించి హర్యానా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్స్కి సంబంధించి అంటే మన మున్సిపాలిటీ టైప్ అనమాట 23 స్థానాలకు గాను 19 స్థానాలు అన్నటువంటిది టోటల్గా బీజేపీ కానీ బీజేపీ నేరుగా 6 బీజేపీ సపోర్టర్లు 13 గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కీలక పరిణామాలు చోటు చేసుకునే హర్యానాలో.